సాలరీ 20,000 ఉంది. థ్యాంక్ యూ ఎస్ఆర్ఎల్. మెయిన్ ఇంకొక విషయం అండి, ఏ స్టూడెంట్కి కూడా మేము కాల్ చేయం. మీ యొక్క డాక్యుమెంట్స్ 10th క్లాస్, బీటెక్ అయితే బీటెక్, ఐటీ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, వొకేషనల్ ఈటీ అయితే వొకేషనల్ ఈటీ, నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్, ఏది అయితే అది డాక్యుమెంట్స్ మాకు పంపించండి. నా పేరు హుసేన్, మా ఊరు వచ్చేసి కర్ణాటక బళ్ళారి. 2,70,000 శాలరీ వస్తుంది, నమ్ముతారా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్. 30% థియరీ ఉంటుంది, థియరిటికల్ క్లాస్, 70% ప్రాక్టికల్ ఉంటుంది. షిఫ్ట్లు ఉంటాయండి, జనరల్ షిఫ్ట్ ఉంటుంది 9 AM to 6 PM. అలాగే ఫస్ట్ షిఫ్ట్ 7 AM to 2 ఆర్మోర్ కేబుల్. ఇందులో స్క్వేర్ ఎంఎం ఎంత ఉంది? ఈచ్ వన్ 10 స్క్వేర్ ఎంఎం. రెడ్ 10 స్క్వేర్ ఎంఎం, ఎల్లో 10 స్క్వేర్ ఎంఎం, బ్లూ 10 స్క్వేర్ ఎంఎం అండ్ బ్లాక్ ఆల్సో 10 స్క్వేర్ ఎంఎం. 287 జాబ్ ప్లేస్మెంట్స్ చేస్తారు సీనియర్స్. స్టార్టర్లో వితౌట్ టైమర్ అనేది మీరు చూస్తుంటారు, ఎందుకంటే టైమర్తో చూస్తుంటారు. ఎప్పుడైనా టైమర్ నైట్లో మనకు ఫెయిల్ అయ్యేటప్పుడు. హాయ్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. అసలు దసరా ఎందుకు చేసుకుంటారు? పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను చాలా ఇబ్బంది పెట్టేవాడు. 9 రోజులు అమ్మవారు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజు అనగా దశమి రోజు విజయం సాధించారు. అలాగే ఇప్పటికీ కూడా మనలో కూడా చాలా మహిషాసురులు ఉన్నారు. ఎవరు అటువంటి రాక్షసులు? ఎవరంటే లేజీ, బద్ధకం అండి. పని ప్రారంభించాలంటే బద్ధకం, ఉదయం లేవాలంటే బద్ధకం, లేదు ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే బద్ధకం. ఓకే, భయం, ఇది చేయగలనా, ఇది చేస్తే ఏమవుతుంది, ఏదవుతుంది అన్నది పక్కన పెడితే చేయగలనా, భయం, అనుమానం. పని ప్రారంభించాం, అది అవుతుందో లేదో తెలియదు. ఈ బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో, లేజినెస్, భయం, అనుమానం, ఇవి ఎప్పుడైతే మన నుంచి దూరం అవుతాయో మనం కూడా విజయం సాధిస్తాం. దసరా అనేది పండుగ మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఒక మంచి సందేశం. థ్యాంక్ యూ. ఇక డెమో క్లాస్కి వెళ్దామా? నమస్తే అండి, నా పేరు అరవింద్. నేను నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామం నుంచి ఎస్ఆర్ఎల్ ఎలక్ట్రికల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ 45 days ప్రాక్టికల్స్ నేర్చుకున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. సాలరీ 20,000 ఉంది. థ్యాంక్ యూ ఎస్ఆర్ఎల్ ఎలక్ట్రికల్ అండ్ హెచ్ఆర్ టీమ్. నా పేరు హుసేన్, మా ఊరు వచ్చేసి కర్ణాటక బళ్ళారి. ఐటీ కంప్లీట్ అయింది. ఎస్ఆర్ ఎలక్ట్రికల్లో 45 days ట్రైనింగ్ తీసుకున్నా. నాకు దుబాయ్లో జాబ్ వచ్చింది, 60,000 శాలరీ. థ్యాంక్ యూ ఫర్ హెచ్ఆర్ టీమ్. స్పెషల్ థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. నా పేరు శివకుమార్, నేను అమలాపురం నుండి వచ్చాను. సో ప్రాక్టికల్స్ కూడా నేర్పించారు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ జాబ్ అనేది వచ్చింది. శాలరీ వచ్చేసి టేక్ హోమ్ కటింగ్స్ అన్ని 19,500 రూపీస్ ఇస్తాను అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ కి, హెచ్ఆర్ మేడం కి థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మొహమ్మద్ హసన్ ఆదం ఫ్రమ్ నల్గొండ. నేను నల్గొండ నుంచి మన ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఇన్స్టిట్యూట్ కి 40 days అప్ అండ్ డౌన్ చేశాను వర్క్ నేర్చుకోవడానికి. ప్రాక్టికల్ పాస్ మన హెచ్ఆర్ టీమ్ సపోర్ట్, మన ఎస్ఆర్ ఎలక్ట్రికల్ టీమ్ సపోర్ట్ తోటి నేను ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నాకు జాబ్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నేను ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ALS, ఎయిర్ ల్యాండ్ సైడ్ లా. నాకు 23,000 శాలరీ ఉంది. అండ్ థ్యాంక్ యూ టు మై ఎస్ఆర్ ఎలక్ట్రికల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మై బాలకృష్ణ సార్. నా పేరు అజయ్ కుమార్, నేను రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయింది. నేను ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ లో 45 days ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ HT సైడ్ సెలెక్ట్ అయ్యాను. సాలరీ వచ్చేసి 20,000. థ్యాంక్ యూ ఎస్ఆర్ టీమ్ అండ్ హెచ్ఆర్. నా పేరు అమృత్ వంశ్, ఐఎమ్ ఫ్రమ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. హై హలో, మై నేమ్ ఇస్ పృథ్వీ, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. నాకు స్పైర్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా నాకు జాబ్ వచ్చింది. శాలరీ వచ్చేసి 24,000. నాకు స్పైర్ కంపెనీలో ఎలక్ట్రికల్ గా జాబ్ వచ్చింది. శాలరీ వచ్చి 24,000. మై నేమ్ ఇస్ గిరీష్ కుమార్ ఫ్రమ్ శ్రీకాకుళం. నేను క్వాలిఫికేషన్ వచ్చేసి ITI ఎలక్ట్రీషియన్. నాకు ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది. జాబ్ 22,000 శాలరీ. థ్యాంక్ యూ ఎస్ఆర్ ఎలక్ట్రికల్ టీమ్ అండ్ బాలకృష్ణ సార్. మై నేమ్ ఇస్ అరుణ్, ఐఎమ్ ఫ్రమ్ జైచల్ డిస్ట్రిక్ట్. ఐ కంప్లీటెడ్ మై ITI. ఆపిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా జాబ్ వచ్చింది. శాలరీ వచ్చేసి 24,000. మై నేమ్ ఇస్ ప్రశాంత్ కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఎలక్ట్రీషియన్ గా జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ ఎస్ఆర్ ఎలక్ట్రికల్. మై నేమ్ ఇస్ జగదీష్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ లో నేను 30 days ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. సో శాలరీ కూడా 18,000 ఇస్తానన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్. ఐఎమ్ రాజా ఫ్రమ్ రాజమండ్రి. ఇక్కడ నేను ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ లో 45 days కోచింగ్ కోసం వచ్చా. జాయిన్ అయినాక ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ DUL స్టార్ డెల్టా, సింగిల్ ఫేజ్ అండ్ 3 phase ఇంకా చాలా చెప్పడం జరిగింది. నేను నేర్చుకున్నాను. నేను ఇక్కడే ఉండి థియరీ క్లాసెస్ కూడా చాలా బాగా అవుతున్నాయి. ఇంకా ప్రాక్టికల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉండే నేను జాబ్ ఇంటర్వ్యూకి వీళ్ళే రిఫర్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి. ఇక్కడ నేను DCI లో టెక్నీషియన్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో 23,000 నెట్ క్యాష్ ఇస్తాను శాలరీ. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.
మొదటిగా మన ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ గురించి క్లియర్గా ఒక 2 minutes డిస్కస్ చేసి మిగతాది ఎవరెవరు ఏం చేయాలి, బీటెక్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఐటీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, డిప్లొమా వాళ్ళు ఏం తీసుకోవాలి, వొకేషనల్ 80% ఏం తీసుకోవాలి, అసలు వైర్మెన్ లైసెన్స్ లేదు. మా ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ 2021 సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ 287 జాబ్ ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ఎయిర్పోర్ట్, ఎల్ఎన్టీ మెట్రో, ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ సౌదీ అరేబియా. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది స్టూడెంట్స్ జర్మనీకి కూడా ట్రైనప్ అవుతున్నారు. అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. మా దగ్గర 30% థియరీ ఉంటుంది, థియరిటికల్ క్లాస్, 70% ప్రాక్టికల్ ఉంటుంది. ఎందుకంటే థియరీ ఆల్రెడీ మీరు కాలేజ్లో చదివే ఉంటారు, బట్ ప్రాక్టికల్ అనేది ఏ కాలేజీలో కూడా చెప్పరు. ఒకవేళ మీ కాలేజ్లో చెప్పుంటే గుడ్, వెరీ గుడ్. మేము ఇక్కడ నేర్పించేది 0 to అడ్వాన్స్. మీన్స్ 0 మీకేమీ రాదు, అడ్వాన్స్డ్ మీన్స్ టోటల్ 56 ప్రాక్టికల్స్ అండి, లైవ్ ప్రాక్టికల్స్. మీ చేతులతోనే చేస్తాం. మేము చేసి ఒక వైర్ కనెక్షన్ ఇచ్చి ఇది ఇలా ఇచ్చేయండి అని కాదు. ప్రతిదీ డ్రాయింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ట్రబుల్ షూటింగ్ అనేది చెప్తాం, కనెక్షన్స్ ప్రతిదీ కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ 0 to అడ్వాన్స్ మీన్స్ ఏంటంటే ఒక స్విచ్ దగ్గర ప్రారంభమయ్యి కంట్రోల్ వైరింగ్, పవర్ వైరింగ్, రిమోట్ కంట్రోల్ వైరింగ్, సెన్సార్ వైరింగ్, లిమిట్ స్విచెస్ ఎలా పనిచేస్తాయి, అండ్ ఆటోమేటెడ్ స్విచెస్ ఎలా పనిచేస్తాయి, ప్రాక్సిమిటీ సెన్సర్స్ ఎట్లా పనిచేస్తాయి, డివైస్ స్టార్టర్ ఏంటి, స్టార్ట్ డెల్టా స్టార్టర్ ఏంటి, ఆటో ఫార్వర్డ్ రివర్స్ ఏంటి, స్టార్ట్ డెల్టా స్టార్టర్ వితౌట్ టైమర్ ఏంటి, స్టార్ట్ డెల్టా స్టార్టర్ విత్ టైమర్ ఏంటి, అండ్ ఆటో ఫార్వర్డ్ రివర్స్ స్టార్ట్ డెల్టా స్టార్టర్ ఏంటి, ఆటో ఫార్వర్డ్ రివర్స్ స్టార్ట్ డెల్టా విత్ మెయిన్ కాంటాక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా కంట్రోల్ వైరింగ్స్, పవర్ వైరింగ్స్లో వస్తాయి. కేబుల్ గ్లాండింగ్ ఎలా చేస్తాం, కేబుల్ టెర్మినేషన్ ఎలా చేస్తాం, ఇన్సులేషన్ టెస్ట్ ఎలా చేస్తాం, ఎర్త్ టెస్టింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చి 45 days ఉంటుందండి, ఓన్లీ 45 days. 30 days అనేది ప్రాక్టికల్ నేర్పించడం జరుగుతుంది. రిమైనింగ్ 15 days ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. ఇంటర్వ్యూ యొక్క రెజ్యూమ్స్ మేమే ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఇంటర్వ్యూలో ఏమడుగుతారో మనకి వాళ్ళు ముందు ప్రొవైడ్ చేస్తారు, దాన్ని ప్రిపేర్ చేస్తాం. కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి, ఆ డ్రాయింగ్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మీరు నేర్చుకున్నది 56 ప్రాక్టికల్స్, బట్ ఇంటర్వ్యూలో 4 to 5 ప్రాక్టికల్స్ డ్రాయింగ్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ 56 ప్రాక్టికల్స్లో బీటెక్ వాళ్ళకి 56 ఉంటాయండి, ఐటీఐ వాళ్ళకి 48 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆల్సో ఈటీ స్టూడెంట్స్ కూడా 48 ప్రాక్టికల్స్ ఉంటాయి. డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా వాళ్ళకి 53 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే. అండ్ నాన్ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో, నాన్ టెక్నికల్ డిగ్రీ 10th వీళ్ళకి మెయిన్ ప్రాక్టికల్స్ 45 ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే చాలామంది బీటెక్, ఐటీఐ, డిప్లొమా కాకుండా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వర్క్ ఒకటే నేర్చుకొని వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళడానికి చూస్తారు. అసలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎలా వెళ్ళాలి, ఎవరికి ఎంత శాలరీస్ వస్తాయి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ చూసుకుందాం. బీటెక్ వాళ్ళు ఏమేమి చేయాలి, ఏం చేస్తే పర్ఫెక్ట్ లైన్ క్లియర్ అవుతుంది చూడండి. మా దగ్గర ప్రొవైడ్ చేసేది ఐఈఎం, ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇది 45 days ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా 30 days ప్రాక్టికల్స్, మిగతా రిమైనింగ్ 15 daysలో జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. జాబ్ ప్లేస్మెంట్ అనేది 100% గ్యారంటీ ఉంటుందండి, ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ వర్క్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మేము జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఇబ్బంది పడకూడదు. కొంతమంది సూపర్వైజర్స్ మీకు స్టార్టింగ్ సపోర్ట్ చేస్తారు, కానీ మినిమం మనకి వర్క్ తెలియకుండా అక్కడ చేసిన వేస్టే కదా. ఓకే. ఫస్ట్ ఐఈఎం, ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఏంటంటే, ఐఈఎం ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఐఈఎం ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే బేసిక్స్ నుంచి ఒక స్విచ్ అంటే ఏదో మొదలుపెట్టి కంట్రోల్ వైరింగ్స్, పవర్ వైరింగ్స్ ఇందాక ఏదైతే చెప్పామో కంప్లీట్గా నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాం. వీరికి ఎన్ని స్టెప్స్ తీసుకోవచ్చు ఐఈఎం కాకుండా. ఐఈఎం చేసిన తర్వాత అంటే మీరు ఎలక్ట్రికల్ వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు పిఎల్సి సైడ్ వెళ్ళొచ్చు, ప్రోగ్రామ్ లాజిక్ కంట్రోల్, అండ్ ఇంకొకటి విఎల్ఎస్ఐ వెళ్ళొచ్చు, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇవి కాకుండా ఆటో క్యాడ్,
డిజైనింగ్. ఆటోకాడ్ డిజైనింగ్ మీన్స్ ఇందులో ఆటోకాడ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ డిజైన్ అని ఉంటుందండి, ఎలక్ట్రికల్ డిజైన్, ఈ క్యాడ్. ఓకే, ఇవి కాకుండా మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారు ఎలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఈఎం గురించి చెప్పాను. పిఎల్సి ఏంటంటే పిఎల్సి అనేది కూడా ఐఈఎంకి రిలేటెడ్ అండి. ఈ ఐఈఎం ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మనం మాన్యువల్గా చేస్తాం, ప్రతిదీ కూడా మాన్యువల్గా పుష్ బటన్ కానీ కంట్రోల్ వైరింగ్ కానీ చేస్తాం. దీనికి ఏంటంటే పిఎల్సి అనేది ప్రోగ్రామింగ్ టైప్ ఇస్తారు, హెచ్ఎంఐ కనెక్ట్ చేసి స్కాడా ఇలా ప్రోగ్రామింగ్ లాజికల్ ఇస్తారు. ఓకే, దీంట్లో కూడా శాలరీస్, దీంట్లో మీకు ఐఈఎం ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో శాలరీస్ స్టార్టింగ్ 18K నుంచి 23K. అంటే మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత 45 days లోపు మీకు 18,000 నుంచి 23,000 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిఎల్సి వచ్చేసరికి పిఎల్సి కూడా రిలేటెడ్ ఉన్నారు. పిఎల్సిలో కూడా మీకు స్టార్టింగ్ 18K ఉంటుంది. అలాగే విఎల్ఎస్ఏ చూసుకుంటే ఒక 25K స్టార్టింగ్ ఉండొచ్చు. ఆటోక్యాడ్, ఈక్యాడ్ అంటే ఈ ప్లేస్మెంట్స్ విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్, ఆటోక్యాడ్, ఈక్యాడ్ ఇవి సంబంధించి ప్లేస్మెంట్స్ అనేవి బెంగళూరు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ కోర్సెస్ అనేవి చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకి తెలియాలి అంటే కనుక మినిమం బేసిక్స్ ఐఈఎం ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అనేది తెలియాలి. ఇది డివోల్ట్ స్టార్టర్ వితౌట్ ఇండికేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి 5 HP మోటార్ కన్నా తక్కువ ఉన్న దానికి ఈ డివోల్ట్ స్టార్టర్ వాడతాం. దీని కంట్రోల్ చూడండి. ఓకే, ఇందులో ఓఎల్ఆర్, కాంటాక్టర్స్, ఎంసీబీ, ట్రబుల్ షూటింగ్ అన్ని కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇండికేషన్స్ నెక్స్ట్ స్టెప్. ఇది డివోల్ట్ స్టార్టర్ విత్ ఇండికేషన్, అంటే మోటార్ మనం ఆన్ చేసేటప్పుడు ఇండికేషన్ అనేది రావాలి. టోటల్ కంట్రోల్ వైరింగ్ ఇది ఎవరు చేశారు? అంటే ఇంతకు ముందు మనం ఇండికేషన్ అనేది పెట్టలేదు, డివోల్ట్ స్టార్టర్ కి ఒక ఇండికేషన్ అనేది ఇచ్చాం. ఒక మోటార్ ఆన్ అయినప్పుడు ఇండికేషన్ ఎలా వస్తుంది అనే దానికి ఇచ్చాం. నెక్స్ట్ జావిద్ రివర్స్, ఇది ఆటో ఫార్వర్డ్ రివర్స్. ఆటో ఫార్వర్డ్ రివర్స్ వచ్చేసరికి మనకి లిఫ్ట్స్ పర్పస్, తర్వాత రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్ పర్పస్, ఏదైనా ఫార్వర్డ్ అండ్ రివర్స్ అప్ డౌన్ అయ్యేటప్పుడు ఆటో ఫార్వర్డ్ రివర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో వచ్చేసరికి చూడండి, ఇది పట్టుకోండి, ఇది ఫార్వర్డ్ లేదా అప్. నెక్స్ట్ ఇది రివర్స్ ఆర్ డౌన్. ఎక్కువ కంట్రోల్ ప్యానల్స్ లో మనం ఏదైనా ఫార్వర్డ్ రివర్స్ తిరగాలన్నా, అప్ అండ్ డౌన్ వెళ్ళాలన్నా సరే ఆటో ఫార్వర్డ్ రివర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో కూడా ట్రబుల్ షూటింగ్స్ చాలా ఉంటాయండి. మనకు కంట్రోల్ వైరింగ్ ప్రతిదీ కూడా డయాగ్రామ్స్ బట్టే మనం నేర్పిస్తాం. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా లైవ్ లో మీ హ్యాండ్స్ తో మీరే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు స్టార్ డెల్టా స్టార్టర్ వినే ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్ లో వచ్చేసరికి ఏదైనా ఇండస్ట్రీలో చేసేటప్పుడు చాలా మంది చేస్తారు సీనియర్స్. స్టార్ డెల్టా స్టార్టర్ లో వితౌట్ టైమర్ అనేది మీరు చూసుంటారు, ఎందుకంటే టైమర్ తో చూసుంటారు. ఎప్పుడైనా టైమర్ నైట్ లో మనకు ఫెయిల్ అయ్యేటప్పుడు స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క కంట్రోల్ అనేది ఎలా చేస్తాం, ఇది కూడా డ్రాయింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డ్రాయింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇప్పుడు మెయిన్ స్టార్ ఆన్ చేసా, పుష్ బటన్ నేను పట్టుకుని ఉన్నా. పుష్ బటన్ పట్టుకుని ఉన్నంతసేపు మెయిన్ స్టార్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే వదిలేస్తానో మెయిన్ కంటిన్యూగా ఆన్ లో ఉంటుంది, స్టార్ ఆఫ్ అవుతుంది, డెల్టా ఆన్ అవుతుంది. చూడండి, డెల్టా ఆన్ అవుతుంది, ఇప్పుడు డెల్టా ఆన్, మెయిన్ కంటిన్యూ ఆన్ లో ఉంది, స్టార్ అనేది ఆఫ్ అయింది. అంటే ఇక్కడ ఏదైతే టైమర్ ఉందో అది మనమే హ్యూమనే ఇక్కడ టైమర్ గా సెట్ చేసుకొని ఇన్ని సెకండ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ విత్ మోటార్ వైరింగ్ అంటే పవర్ వైర్. ఇది స్టార్ డెల్టా స్టార్టర్ విత్ పవర్ వైరింగ్, అంటే మోటార్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుందో మీకు ఇది క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ దీనికి మనం ఎమర్జెన్సీ లాక్ కూడా కనెక్ట్ చేసుకున్నాం. ఎమర్జెన్సీ లాక్ ఎలాగా మనకి కంట్రోల్ ఆపరేట్ అవుతుందో చూపిస్తాను. ఫస్ట్ ఇది స్టార్ డెల్టా స్టార్టర్ అండి, స్టార్ డెల్టా స్టార్టర్ విత్ పవర్ వైరింగ్. ఇక్కడ ఎమర్జెన్సీ పుష్ బటన్ కూడా మనం పెట్టాం. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తా. చూడండి, ఇప్పుడు మెయిన్ అనేది ఆన్ అయింది, స్టార్ కూడా ఆన్ అయింది. ఇప్పుడు టైమర్ కూడా పెట్టా, ఇంక్లూడ్ ఇందాక వితౌట్ టైమర్, ఇది టైమర్. ఎప్పుడైతే టైమర్ కంప్లీట్ అయిందో స్టార్ టు డెల్టా చేంజ్ ఓవర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎమర్జెన్సీ లాక్ చేస్తున్నా. ఎమర్జెన్సీ లాక్ చేస్తే మోటార్ అనేది ఆన్ అవ్వదు, పుష్ బటన్స్ ఏవి వర్క్ అవ్వవు. ఎప్పుడైతే లాక్ మనం ఓపెన్ చేస్తామో మళ్ళీ ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం స్టార్ డెల్టా స్టార్టర్ వితౌట్ టైమర్ అండ్ స్టార్ డెల్టా స్టార్టర్ విత్ టైమర్ చెప్పాం. అలాగే డివైల్ స్టార్టర్ లో ఆటో ఫార్వర్డ్ రివర్స్ చెప్పుకున్నాం. ఇందులో వచ్చేసరికి ఆటో ఫార్వర్డ్ రివర్స్ స్టార్ డెల్టా స్టార్టర్. ఇందులో 4 కాంటాక్ట్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ డివైల్ లో 1 కాంటాక్టర్ అండ్ ఆటో ఫార్వర్డ్ రివర్స్ లో 2 కాంటాక్టర్స్ అండ్ స్టార్ డెల్టా స్టార్టర్ లో 3 కాంటాక్టర్స్. స్టార్ డెల్టా స్టార్టర్ ఆటో ఫార్వర్డ్ రివర్స్ లో 4 కాంటాక్టర్స్. స్టార్ డెల్టా స్టార్టర్ విత్ ఆటో ఫార్వర్డ్ రివర్స్ మెయిన్ కాంటాక్టర్ 5 కాంటాక్టర్స్. ఇలా మొత్తం టోటల్ కంట్రోల్స్ అండ్ ప్యానల్ వైరింగ్స్ కలిపి మీకు 26 కంట్రోల్ ప్యానల్స్, రిమైనింగ్ ఒక 30 వరకు హౌస్ వైరింగ్స్ ఇటువంటివి కంప్లీట్ చేస్తాం. ఎప్పుడైతే మనం రివర్స్ ప్రెస్ చేసామో రివర్స్ స్టార్ ఆన్ అయింది. ఎప్పుడైతే స్టార్ కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ డెల్టాకు వెళ్తుంది.
డైరెక్ట్గా వెళ్ళింది. ఓకే ఓకే, ఇలా కంట్రోల్ వైరింగ్స్ అన్ని కూడా కంప్లీట్ గా మనం నేర్పిస్తూ చేస్తే డ్రాయింగ్స్ నుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలం. ప్రతి ప్రాక్టికల్ కూడా కంట్రోల్ వైరింగ్, పవర్ వైరింగ్, టోటల్ మీకు సింగిల్ ఫేస్ వైరింగ్ కూడా అవుతాయి ఇందులో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫార్వర్డ్, రివర్స్ అండ్ స్టార్, డెల్టా, మెయిన్ కాంటాక్టర్. అంటే ఇక్కడ 5 కాంటాక్టర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అంటే ఆటో, ఫార్వర్డ్, రివర్స్, స్టార్, డెల్టా విత్ మెయిన్ కాంటాక్టర్. ఇది కంట్రోల్ వైరింగ్ అండి. దీంతో పాటు పవర్ వైరింగ్ కూడా చేస్తాం. అండ్ విఎఫ్డి త్రూ కూడా ఎలా ప్రోగ్రామింగ్ చేయాలో, ఎలా కనెక్షన్ చేయాలో కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. ఇందులో కూడా ట్రబుల్ షూటింగ్స్ అనేవి ఒకసారి ఆన్ చేయండి. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే స్కిల్ టెస్ట్ రాస్తుంటారో వారికి స్కిల్ టెస్ట్ లో టన్నెల్ వైరింగ్, గొడవన్ వైరింగ్ అని కంపల్సరీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ కి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. నేను ఇప్పుడు ఏవేవైతే చెప్పానో ఆ ప్రతి ప్రాక్టికల్ కూడా స్కిల్ టెస్ట్ లో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోకాడ్ డిజైన్ చేస్తున్నారు, ఈకాడ్ డిజైన్. ఈకాడ్ డిజైన్ లో మీకు ఒక స్టార్ డెల్టా స్టార్టర్ కి డిజైన్ చేయాలి. అంటే మీకు స్టార్ డెల్టా స్టార్టర్ అంటే ఏంటో తెలియాలిగా, బేసిక్స్ అనేది తెలియాలి కదా. మీకు ఇక్కడ స్టార్ డెల్టా స్టార్టర్ లో ఒక 7 టైప్స్ వస్తాయి IAM లో. ఓకే నెక్స్ట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ 23K ఫిక్సా అంటే లేదండి, ఆ శాలరీ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ PLC కానీ ఇంకా వేరే కోర్సెస్ నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవ్వాలి. ఐ మీన్ జాబ్ మానేసి కదండి, జాబ్ కంటిన్యూ చేస్తూ జాబ్ అనేది గ్యాప్ ఇవ్వకండి. ఎందుకంటే మీరు మినిమం మీరు ఒక 1.5-2 ఇయర్స్ చేస్తే బీటెక్ వాళ్ళకి 33 kV లైసెన్స్ అని ఉంటుంది, ఎలక్ట్రికల్ లైసెన్స్. మీ బీటెక్ అయిపోయిన 3 ఇయర్స్ తర్వాత మీ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆ గవర్నమెంట్ నుంచి మీరు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 33 kV లైసెన్స్కి అప్లై చేసుకుంటే ఆ లైసెన్స్ నుండి మీ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఫస్ట్ టెక్నీషియన్గా జాయిన్ అవుతారు, టెక్నీషియన్ నుంచి సూపర్వైజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇలా పొజిషన్స్ అనేవి మారుతాయి. ఎవ్రీ పొజిషన్కి శాలరీ అనేది చేంజ్ అవుతుంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ శాలరీ అనేది కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏదైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో మినిమం 2 ఇయర్స్ అయినా లోకల్లో ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి. అంటే ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఏదైతే జాబ్ ప్లేస్మెంట్ ఇస్తున్నామో ఆ జాబ్ ప్లేస్మెంట్లో మినిమం ఒక 2 ఇయర్స్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ కంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఈ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎలా వెళ్ళాలో మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈజీ ప్రాసెస్ చెప్తాం, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, ఎలా ఇబ్బంది పడతారు, ఎలా లాభపడతారు, ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు లాస్ట్లో చెప్తా. ఓకే అలాగే ITA స్టూడెంట్స్ని చూసుకుంటే ITA వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. బట్ ఆ ఆపర్చునిటీ ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియక ఉపయోగించుకోవట్లేదు. చాలామంది ITA ఒకటే కదా, ITA ఏముందలే అనుకుంటున్నారు. మీకు ఒకటి తెలుసా, 2,70,000 శాలరీ వస్తుంది. నమ్ముతారా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ITA స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మా దగ్గర ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ IEM కోర్స్ అనేది ఉంటుంది. ఇది 45 డేస్ నేర్పిస్తాం. టోటల్ 45 డేస్లో 45 రోజుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోతుంది, జాబ్ ప్లేస్మెంట్ కూడా అయిపోతుందండి. శాలరీ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ 16 నుంచి 20,000 మధ్యలో ఇస్తారు. అంటే 16,000 to 20,000 ఇస్తారు. సార్ ఈ శాలరీ అనేది ఫిక్సా? లేదండి, శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, పెరుగుతుంది. శాలరీతో పాటు మీకు కూడా పొజిషన్స్ పెరుగుతాయి. దానికి మీరు చేయాల్సిందల్లా వైర్మెన్ లైసెన్స్. అంటే ఇందాక చెప్పా కదా వీడియోలో, బీటెక్ స్టూడెంట్స్కి 33 kV లైసెన్స్, బీటెక్ వాళ్ళకి 33 kV లైసెన్స్. అలాగే డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 11 kV లైసెన్స్. అలాగే ITA ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వైర్మెన్ లైసెన్స్. ఇవన్నీ కూడా లైసెన్స్లు అండి, ఎలక్ట్రికల్ లైసెన్స్. ఈ ఎలక్ట్రికల్ లైసెన్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే శాలరీ అనేది ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది, శాలరీతో పాటు పొజిషన్స్ పెరుగుతాయి. ఓకే నెక్స్ట్ సెకండ్ స్టెప్, వైర్మెన్ లైసెన్స్ తీసుకోండి. మీకు స్టార్టింగ్ టెక్నీషియన్ ఇస్తారు, ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా టెక్నీషియన్ ఇస్తారు. టెక్నీషియన్ నుంచి మీరు సూపర్వైజర్గా వెళ్ళాలి అంటే ఈ వైర్మెన్ లైసెన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే వైర్మెన్ లైసెన్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు సార్ నేను గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. నిజంగా నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఒక 3 సంవత్సరాలు మాత్రం 3 ఇయర్స్ ఓన్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఏదో ITA చేసాం, నామకరణానికి చదివాం, ఏదో గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది పెడుతున్నాం, అప్లికేషన్ పెడుతున్నాం, రాస్తున్నాం కాదు. 3 ఇయర్స్ ఏదైనా మంచి కోచింగ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి RK స్టడీ సెంటర్, రైల్వేవి గ్రేట్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్, మంచి కోచింగ్ సెంటర్. ఒక 3 ఇయర్స్ మాత్రమే తీసుకోండి, 3 సంవత్సరాలకు మించి వద్దండి. ఎందుకంటే ITA అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏదైతే
రైల్వే ప్రిపేర్ అవుదాం అనుకున్నారో టార్గెట్ పెట్టుకోండి, అప్రెంటిస్ చేయండి. దానికన్నా ముందు ఇందా చెప్పే కదా అప్రెంటిస్ దేనికి యూజ్ అవుతుంది అని, ఇక్కడ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్రెంటిస్ చేసేసి మనం రైల్వేకి అన్నిటికీ అప్లై చేసేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెచ్ఏఎల్ లేదా బిఈఎల్ వీటికి అప్లై చేస్తే వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. అప్రెంటిస్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే 3 years మీది కాదనుకుని ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. ఏదైనా బెస్ట్ కోచింగ్ సెంటర్లో 3 years జాయిన్ అయ్యాక ఒకటే పని అండి, ప్రిపరేషన్, ఓన్లీ ప్రిపరేషన్ టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రతి దానికి కూడా గవర్నమెంట్ జాబ్స్కి అప్రెంటిస్ అడుగుతారు. ప్రైవేట్ కంపెనీలో ఇంతకుముందు అప్రెంటిస్ అడిగేవారు, ఇప్పుడు మా తరపు నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరికి కూడా అప్రెంటిస్ అవసరం లేదు. ఓకే, ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉంది, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే మేము చూసుకుంటాం, మేము మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఈ 3 years మీరు కష్టపడండి, రాయండి, జాబ్స్ రాయండి, గవర్నమెంట్ జాబ్స్ రాయండి. 3 yearsలో రాకపోతే దయచేసి స్టాప్ చేసేసేయండి. ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు, మనీ వేస్ట్ కాకూడదు, ఇంట్లో వాళ్ళు మెయిన్ ఇబ్బంది పడకూడదండి. అదొక్కటే ఆలోచించుకొని 3 yearsలో రాకపోతే వదిలేయమని చెప్పింది ఏంటంటే జస్ట్ కోచింగ్ సెంటర్ మాత్రమే, మీ టార్గెట్ కాదు. మీకు వర్క్ వస్తే ఓకే, వర్క్ రాకపోతే మా ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఫుల్ఫిల్గా బేసిక్స్ నుంచి జీరో, మీకు ఏమీ తెలియదు అన్న కాడి నుంచి వర్క్ నేర్పిస్తాం. ఆ వర్క్ నేర్చుకొని హ్యాపీగా ఒక మంచి జాబ్ జాయిన్ అవ్వండి. జాబ్ జాయిన్ అయ్యి ఏదైతే మీరు 3 years ప్రిపేర్ అయ్యారో కంటిన్యూ చేయండి టార్గెట్. అలా రీసెంట్లీ ఒక 3 months బ్యాక్ ఒక స్టూడెంట్ ఆల్రెడీ రాజమండ్రి ఆర్కే స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇచ్చాం ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్గా, ఎలక్ట్రీషియన్గా చేస్తూ ఏఎల్పి అనేది అసిస్టెంట్ లోగో పైలట్ జాబ్ అనేది కొట్టాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ పట్టుకొని సంవత్సరాలు వేస్ట్ చేసి ఏజ్ అంతా అయిపోయిన తర్వాత అరే నాకు ఏ జాబ్ రావట్లేదు అనే బదులు ముందుగా టార్గెట్ పెట్టుకోండి. ఇన్ని ఇయర్స్ మాత్రమే ఇది, లేదా హ్యాపీగా ఇప్పుడే ఐటీఐ చేశారుగా ఒక మంచి ప్రాక్టికల్ ట్రైనింగ్, మీకు ప్రాక్టికల్ వర్క్ తెలిస్తే ఇంకోటండి, మీకు వర్క్ అంతా తెలిస్తే హౌస్ వైరింగ్ కాదండి, వర్క్ అంటే ఇండస్ట్రియల్ వైరింగ్. ఇండస్ట్రియల్ మీన్స్ కంట్రోల్ ప్యానల్స్, పవర్ ప్యానల్స్, స్టార్ డెల్టా స్టార్టర్లు, ఆటో ఫార్వర్డ్ రివర్స్, ఫ్లార్ రిలేస్, లిమిట్ స్విచెస్, ప్రాక్సిమేటరీ సెన్సర్స్, ఇవన్నీ ఎలా చేయాలి, విఎఫ్డి ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలిస్తే కనుక మీరు కంప్లీట్గా ఇండస్ట్రియల్ సైడ్ రండి. ఇండస్ట్రియల్లో కూడా చాలా బాగుంటాయి శాలరీస్. ఇందాక చెప్పాయి కదా 2,70,000 మీరు ఆలోచిస్తున్నారు 2,70,000 శాలరీ ఎలా వస్తుంది అని. 1 year మాత్రం వదలమని చెప్పా మీకు. 1 year దేనికి అంటే ఈ 1 year టార్గెట్ ఏం లేదండి, మినిమం ఇంగ్లీష్, కొంచెం ఇంగ్లీషు కమ్యూనికేషన్ ఉండి, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, ఫుల్ఫిల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే జర్మనీ. ఇక్కడ మనకి హైదరాబాద్లో టామ్కామ్ అని ఒక ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ నుండి. మీరు బ్రోకర్ల ద్వారా వెళ్తే జర్మనీకి అవుట్ ఆఫ్ కంట్రీస్ జాబ్స్లో బ్రోకర్ ద్వారా మీరు జర్మనీకి వెళ్తే 4 lakh to 6 lakh అవుతుంది. బట్ టామ్కామ్ ఆఫీస్ చాలా సేఫ్ సైడ్, బ్రోకర్ ఉండరు, వాళ్ళే గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ చేస్తూ జర్మనీ అనేది పంపించడం జరుగుతుంది. మీకు మహా అయితే ఒక 2 lakh to 2,50,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఆ మనీ అనేది మీకు ఎలా వస్తుంది ఏంటి నేను క్లియర్గా చెప్తా చూడండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని జాబ్ ప్లేస్మెంట్ తీసుకున్నారు యాపిల్లో 24,000కి అరుణ్ కుమార్ అని. ఆ అబ్బాయి ఇప్పుడు జర్మనీకి ట్రైనింగ్ అవుతున్నాడు. అప్రాక్సిమేట్లీ 2,30,000 అనుకుంటా ఆయనకి అయ్యింది. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము చెప్తాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఇక్కడ జర్మనీ ఏదైతే ఉందో 2,70,000 ప్యాకేజ్ ఇస్తుంది మంత్లీ. ఒక నెలకు వచ్చేసరికి 2,70,000 ఇస్తుంది. ఇది అంత ఈజీ కాదండి. అందుకే చెప్తున్నాను, ఐటీఐ చదివిన స్టూడెంట్ నేను ఐటీఐ కదా నాకేం వస్తుంది కాదు. నీకు కూడా నీ లైఫ్ సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, హ్యాపీగా నువ్వు ఏదైనా తీసుకోగలగాలి అంటే జర్మనీ. ఆ జర్మనీకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రొసీజర్ టామ్కామ్ అనే ఆఫీస్ ఉంటుంది మీకు. ఇక్కడ తెలంగాణలో మల్లెపల్లిలో ఉంటుంది ఆఫీసు. మీరు వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత జాబ్ ఇక్కడ ఏదైనా మేము చూపించిన జాబ్ కొన్నాళ్ళు చేసుకోండి. 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలండి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు మీకు పాస్పోర్ట్ ఉండాలి. అండ్ A1 A2 లాంగ్వేజెస్ అనేవి జర్మనీ లాంగ్వేజెస్ రిలేటెడ్గా మన ఇంగ్లీష్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఆ జర్మనీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి జర్మనీ లాంగ్వేజ్ రావాలి. నేను 1 year అని చెప్పా కదా, మినిమం ఒక 6 months నుంచి 10 months వరకు మీకు ఆ జర్మనీ లాంగ్వేజ్గా సరిపోతుంది. ఆ లాంగ్వేజ్ వచ్చినట్లయితే, కమ్యూనికేషన్ కొంచెం ఉంటున్నట్లయితే బెస్ట్ ప్యాకేజెస్ 2,60,000 2,80,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు జర్మనీలో కానీ సెటిల్ అవుతే 5 yearsకి PR పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడ మీరు తీసుకోవచ్చు. ప్లస్ మీకు హాస్పిటాలిటీ అనేది చిన్న హాస్పిటాలిటీ కదండి, మీకు మీ ఫ్యామిలీ కానీ హాస్పిటాలిటీ అనేది ఫ్రీగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా మీకు మీ పిల్లలకి ఫ్రీగానే ఇస్తారు జర్మనీ దేశంలో. కానీ మనకి రావాల్సిందల్లా లాంగ్వేజెస్. నేను 1 year కష్టపడమని చెప్పింది ఓన్లీ లాంగ్వేజ్ కోసమే.
లాంగ్వేజ్ మంచిగా నేర్చుకోండి, కొంచెం బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, దుబాయ్ వెళ్ళాలి అంటే ఆల్రెడీ మన స్టూడెంట్ దుబాయ్ వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. అందులో హుషేన్ ఆయన 45 days ట్రైనింగ్ యాక్చువల్లీ అయితే 45 రోజులు కాదు, 3 months ఇక్కడ ఉండి ఇంకా ఎక్కువ బయట ప్రాక్టీస్ చేసుకుంటూ బయట వర్క్స్ చేసుకుంటూ ఫుల్ఫిల్గా ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని దుబాయ్ వెళ్ళాడు. ఆయనకి 60,000 శాలరీ వస్తుంది, ఇప్పుడు 75,000 ఉంది. ఓకే, అంటే టార్గెట్ ఏం లేదండి, మీరు ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా నేను ఒకటి చెయ్యాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి. ప్లీజ్ బద్ధకం ఏదైనా ఉన్నా, లేజినెస్ ఏదైనా వదిలేసేయండి. ఇప్పుడే మేము ఇంకొకటి, మా ట్రైనింగ్ సెంటర్లో రండి, మా ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి. ఏ వీడియోలో చెప్పలేదు. మీకు ఎప్పుడైనా మా నుంచి కాల్స్ వచ్చాయా, సార్ మా ట్రైనింగ్ సెంటర్కి రండి అని? లేదు. డీటెయిల్స్ పంపిస్తాం. మీకు వర్క్ నేర్చుకోవాలని తపన, మీరు చేయగలగాలని తపన మీలో ఉండాలి. ఆ మంట మీలో రగలాలి తప్ప మేము చెయ్యం. మేము చేసి అన్నాలని పుష్ చేస్తాం. ఇంతకుముందు బ్యాచ్ ఒక 10 members ఉండేవారు, అలాంటిది ఇప్పుడు బ్యాచ్ 25 members. 25 members అయినా మాకు సీట్స్ సరిపోట్లా. ఇప్పుడు మళ్ళీ రూమ్ ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, పైన ఇంకొక రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి, స్కిల్ నేర్చుకోవాలనే ప్రయత్నం చాలామంది మొదలుపెట్టారు. మీరు మొదలు పెట్టండి, తప్పకుండా మీకు స్కిల్ అనేది చాలా బాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మీకు హై శాలరీస్ ఎలా వస్తే చెప్తా చూడండి. జర్మనీ చెప్పా కదా, జర్మనీ అయితే కొంచెం కష్టం, బట్ ఎక్సలెంట్, బెస్ట్ ఆపర్చునిటీ. దీనికన్నా ముందు వర్క్ అయితే పర్ఫెక్ట్గా రావాలంటే వర్క్ నేర్చుకోండి ఏది ఉన్నా. ఇక్కడ ఏదైతే వైర్మెన్ లైసెన్స్ చెప్పానో, ఈ వైర్మెన్ లైసెన్స్ అనేది మళ్ళీ మీకు 4 yearsకి అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ ఏంటంటే 11 kV లైసెన్స్కి లేదా సూపర్వైజర్ లైసెన్స్కి అప్గ్రేడ్ ఉంటుంది. ఈ సూపర్వైజర్ లైసెన్స్ వస్తే మీకు మినిమం 25 నుంచి 35 శాలరీ మన ఇండియాలోనే వస్తుంది. తర్వాత ఈ లైసెన్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఎవ్రీ 2 yearsకి చూసుకుంటే లెవెల్స్ మారుతాయండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని, ఎగ్జిక్యూటివ్ అని. ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువ గ్రోత్ బాగుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే ఫస్ట్ గ్రోత్ బాగుంటుంది, అందులో కూడా షిఫ్ట్ ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది. బీటెక్ వాళ్ళు చూసుకున్నాం, డిప్లొమాలో చూసుకున్నాం, ఐటీ వాళ్ళు చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డిప్లొమా వాళ్ళ దగ్గరికి వెళ్దామా. డిప్లొమా ఎవరైతే ట్రిపుల్ ఈ చేసి ఉన్నారో వీరికి ఏంటంటే 45 days ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, 30 days ప్రాక్టికల్స్, 15 days ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. వీరికి 18,000 నుంచి 22,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. కంపల్సరీ వీరు 11 kV లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ లైసెన్స్. అది కానీ అప్లై చేసుకున్నట్లయితే కనుక శాలరీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, వీరికి కూడా సేమ్ బీటెక్ వాళ్ళకి ఏదైతే చెప్పామో పిఎల్సి కానీ లేదా ఆటోక్యాడ్ డిజైనింగ్, ఈక్యాడ్ ఎలక్ట్రికల్ డిజైనింగ్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్, ఇవన్నీ నేర్చుకోవచ్చు. బట్ బీటెక్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందండి. డిప్లొమా వాళ్ళకి వచ్చేసరికి ఆటోక్యాడ్, ఈక్యాడ్ ఓకే, అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఓకే, పిఎల్సి ఓకే. బట్ విఎల్ఎస్ఐ అంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మినిమం ఇండియాలో ఒక 2 years చేసే ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి. అవుట్ ఆఫ్ కంట్రీస్ జర్మనీ కానీ లేదా సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ వెళ్ళేటట్లయితే వీళ్ళకి బాగుంటాయి. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి ఒక మాట అండి, బ్రోకర్స్ని నమ్మి వెళ్ళకండి. ఇప్పుడు చెన్నై కానీ కొన్ని ఏరియాస్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, చాలా వరకు మోసపోతుంటాం. దయచేసి మీకు నమ్మకంగా ఉండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా చేస్తే వాళ్ళని అడగండి ఏదైతే కంపెనీ బాగుంటుందని, లేదా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము గవర్నమెంట్ నుంచి వెళ్ళే ఒక రూట్ అనేది చెప్తాం, దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఓకే, డిప్లొమా వాళ్ళకి కూడా మంచి గ్రోత్ ఉందండి. 11 kV తీసుకోండి. 11 kV లైసెన్స్ వచ్చిన 3 years తర్వాత మీకు 33 kV అనేది వస్తుంది. 33 kV అనేది కూడా బెస్ట్ లైసెన్స్. నెంబర్ 1 33 kV అనేది వస్తుంది. 33 kV కూడా సూపర్వైజర్ లైసెన్స్. ఇప్పుడు వీళ్ళందరికీ చూస్తే బీటెక్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ వీళ్ళందరికీ చూడండి లైసెన్స్లు ఉన్నాయి. 33 kV అని చెప్పాను, వైర్మెన్ చెప్పా, 11 kV చెప్పా. యాక్చువల్లీ 33 kV ఎవరికి ఇస్తున్నారు మనకి ఒకసారి డిఫరెన్స్ చూడండి. 33 kV అనేది బీటెక్ పర్సన్స్కి ఇస్తున్నారు, అంతే కదా. ఈ 11 kV ఎవరికని చెప్పా, డిప్లొమా అని చెప్పా. ఈ 11 kV వాళ్ళు 33 kV అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా అయినా 3 yearsకి, అంటే ఈక్వాలిటీ వీళ్ళు బీటెక్ లెవెల్కి వెళ్ళినట్టుగా, అంతేగా. అలాగే ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 4 years తర్వాత 11 kVకి అప్లై చేసుకోవచ్చు. అంటే వీళ్ళు డిప్లొమా లెవెల్లో సూపర్వైజర్గా వర్క్ చేయొచ్చు. అంటే ప్లాన్ బై ప్లాన్ అండి. ఏదైనా వైర్మెన్ లైసెన్స్ 11 kV 33 kV మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అలాగే ఈటీ స్టూడెంట్స్, వొకేషనల్ ఇంటర్ ఈటీ ఎవరైతే ఉన్నారో వీరికి లైసెన్స్ కానీ ఏది ఉండదండి. వీళ్ళు ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ చేసి బీటెక్ చేసుకోవచ్చు.
బీటెక్ చేసుకునే గ్రోత్ అనేది బాగుంటుంది. వీరికి కూడా మేము 45 డేస్ ట్రైనింగ్ ఇస్తాం. శాలరీ అనేది 16,000 నుంచి 20,000 ఉంటుంది. నాన్ టెక్నికల్ మీన్స్ ఎవరంటే డిగ్రీ, 10th క్లాస్, ఇంటర్మీడియట్, కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర జాయిన్ అయ్యారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే కంప్లీట్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి చాలా మంది నేర్చుకున్నారు. మన స్టూడెంట్స్ వచ్చేసరికి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు జర్మనీ కూడా చాలా మంది ట్రైనింగ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు వర్క్స్ అనేవి చాలా బాగా నేర్చుకున్నారు. ఇక నాన్ టెక్నికల్ విషయానికి వచ్చేసరికి చెప్పారు కదా, 10th, ఇంటర్, డిగ్రీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వర్క్ అనేది ఫుల్ఫిల్గా నేర్చుకోండి. 30 డేస్లో వర్క్ వచ్చేస్తుంది. 30 రోజులు టోటల్ బేసిక్స్ నుంచి మీకు ఏవి తెలియదు. ఎందుకంటే మీరు టెక్నికల్ కాదు కనుక, నాన్ టెక్నికల్ కనుక జీరో నుంచి మీకు కూడా చెప్తాము. వర్క్ అనేది క్లియర్గా నేర్పిస్తాము. క్లియర్గా నేర్చుకుని ఏదైనా ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక 6 months అయినా మీరు వర్క్ చేయండి. ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉంటాయి, హౌస్ వైరింగ్స్ ప్లాన్, ఇండస్ట్రియల్ ప్లాన్, కంట్రోల్ ప్యానల్స్ చాలా పెద్ద బిజినెస్ అండి. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్లో రన్ అవ్వాలంటే కంట్రోల్ ప్యానల్స్ కావాలి, పవర్ ప్యానల్స్ కావాలి. ఈ వర్క్స్ అనేది కంప్లీట్గా నేర్చుకొని ఒక 6 months మీరు ఎక్కడైనా 6 months నుంచి 1 year కష్టపడినట్లయితే మీ ఓన్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని యాప్స్ ఉంటాయండి, అర్బన్ క్లాప్ అని, హౌస్ జాయ్ అని, తర్వాత బ్రో ఫర్ యూ అని. ఆ యాప్స్ ద్వారా మీకు మీ లోకల్లో అంటే హైదరాబాద్ సిటీలో అండి, వైజాగ్, విజయవాడ ఇలాంటి ఏరియాలో అర్బన్ క్లాప్ లాంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది వర్క్ వచ్చి. కాబట్టి మేము ట్రైనింగ్తో పాటు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ సర్టిఫికేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే మీకు బీటెక్ కానీ, ఐటీ కానీ, డిప్లొమా కానీ ఉంటే దానికి సపోర్టెడ్ సర్టిఫికేట్. చాలామంది మాకు ఐటీఐ సర్టిఫికేట్ కావాలి అన్న, బీటెక్ సర్టిఫికేట్ కావాలన్నా, దయచేసి మమ్మల్ని అలాంటి అడగండి. ఎందుకంటే మేము ఐటీఐ సర్టిఫికేట్లు, బీటెక్ సర్టిఫికేట్లు మేము డైరెక్ట్గా ఇవ్వలేం. మీరు ఎక్కడైనా కాలేజ్ రిఫర్ చేయమంటే రిఫర్ చేస్తాం. ఆ కాలేజీలో మీరు కాలేజీకి వెళ్లకుండా చదువుకునే ప్లాన్ చేయమంటే 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంది సజెస్ట్ చేసామండి. 10thతో ఒకటే కాకుండా ఐటీఐ మినిమం కట్టుకోండి. కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, మేము కాలేజెస్తో మాట్లాడతాం. కానీ డిప్లొమా, బీటెక్ కలిగి అవ్వదండి, కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాలి. ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి బీటెక్ స్టూడెంట్స్కి 22,000 తీసుకుంటున్నాం. ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం, ప్లస్ సర్టిఫికేషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. దీంతో పాటు యూట్యూబ్ థియరీ వీడియో క్లాసెస్ అండి. అంటే మీరు ఏమైనా గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వాలంటే సార్ క్లాసెస్ ఉంటాయి, థియరీ క్లాసెస్. ఆ క్లాసెస్ లింక్స్ కూడా మీకు పంపిస్తాం యూట్యూబ్వి. అండ్ దీంతో పాటు మన ఇంటర్వ్యూ బుక్ మెటీరియల్స్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఐటీఐ స్టూడెంట్స్, ఐటీఐ కానీ ఈటీ స్టూడెంట్స్, వీరికి ఫీజు వచ్చేసరికి 16,000, 16,000 తీసుకుంటారు. వీళ్ళకి కూడా సేమ్ ట్రైనింగ్, జాబ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ బుక్స్ అన్నీ సేమ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా స్టూడెంట్స్కి వచ్చేసరికి 18,000 అనేది ఫీజు తీసుకోవడం జరుగుతుంది. వీరికి కూడా సేమ్ ట్రైనింగ్, జాబ్ ప్లేస్మెంట్, సర్టిఫికేషను, యూట్యూబ్ లింక్స్, ఇంటర్వ్యూ బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీ ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే ఫీజు వచ్చేసరికి 14,000 ఉంటుంది. జాబ్ ప్లేస్మెంట్ ఉండదండి. వీరికి వచ్చేసరికి ట్రైనింగ్ ఇస్తాం, ప్రాక్టికల్ ఫుల్ఫిల్గా నేర్పిస్తాం, ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తాం, అండ్ యూట్యూబ్ లింక్స్, మెటీరియల్స్ ఇస్తాం. ఎక్కడైనా చేసుకోవాలి అంటే స్టార్టింగ్ ఒక బేసిక్ శాలరీతో 14,000, 16,000 ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ నార్మల్ది చూపిస్తాం. బట్ బీటెక్, ఐటీఐ, డిప్లొమా లేదా ఒకేషనల్ ఈటీ వాళ్ళకి ఉన్నంత శాలరీ అయితే మీకు ఉండదు. దయచేసి ఐటీఐ అయినా మినిమం సంపాదించుకోండి, ఐటీఐ అయినా కట్టండి. సార్ మరి బీటెక్కి, ఐటీఐకి, డిప్లొమాకి వీళ్ళందరికీ ఫీజు ఎందుకు డిఫరెన్స్ ఉంది? అంతే కదా, అడగాలి కదా, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. లేదండి, బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి 56 ప్రాక్టికల్స్ వరకు ఉంటాయి. ఐటీ వాళ్ళకి దగ్గరగా 45 to 50 ప్రాక్టికల్స్ ఉంటాయి. డిప్లొమా ప్రాక్టికల్స్ వచ్చేసరికి 48 ప్రాక్టికల్స్. ఇది కూడా సేమ్ మిడిల్లో ఉంటుంది. బట్ ఇక్కడ శాలరీస్ డిఫరెన్స్ చెప్పే కదా, బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 18,000 నుంచి 23,000 ఉంటుంది. అలాగే ఐటీఐ స్టూడెంట్స్కి వచ్చేసరికి 16,000 నుంచి 20,000 ఉంటుంది. అలాగే డిప్లొమా స్టూడెంట్స్కి వచ్చేసరికి 18,000 నుంచి 22,000 ఉంటుంది. నాన్ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా జాబ్ సోర్స్ చూపించమంటే చూపిస్తాం. ఇది అయితే మేము కన్ఫర్మ్ చేయలేమండి. 14,000 నుంచి 16,000 ఉంటుంది. బీటెక్, ఐటీఐ, డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈటీ స్టూడెంట్స్ వీళ్ళకి 100% జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వగలం. ఎందుకంటే మేము ఇచ్చే జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మీకు చెప్తాను ఎక్కడెక్కడ ఇస్తారు ఏంటి అనేది. ఓకే, వీళ్ళకి ప్రాక్టికల్స్ డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ శాలరీస్ డిఫరెన్స్ ఉంటాయి. తర్వాత 1.5-2 years తర్వాత ఐటీఐకి, డిప్లొమాకి, బీటెక్కి చాలా వేరియేషన్ వస్తుందండి. ఇంక్రిమెంట్స్ అనేవి డిఫరెన్స్ వస్తాయి. ఐటీఐ స్టూడెంట్స్కి ఒక 4,000 ఇలా ఉంటే డిప్లొమా స్టూడెంట్స్కి 6,000 ఉంటుంది.
అదే బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 5,000 నుంచి 12,000 మధ్యలో ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. పొజిషన్స్ మారుతాయి. ఐటీఐ వాళ్ళకి ఏంటంటే ఒక పొజిషన్ సూపర్వైజర్కి వెళ్ళాలంటే 3 years పడుతుంది. బీటెక్ స్టూడెంట్స్కి వితిన్ 6 months కూడా సూపర్వైజర్కి వెళ్ళొచ్చు, 1 year సూపర్వైజర్కి వెళ్ళొచ్చు. డిప్లొమా స్టూడెంట్ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసి లైసెన్స్, ఎలక్ట్రికల్ లైసెన్స్ మస్ట్ తెచ్చుకుంటే కనుక 1 year సూపర్వైజర్ వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే, అకామిడేషన్ విషయానికి వచ్చేసరికి మన ట్రైనింగ్ సెంటర్ చుట్టూ పీజీస్, హాస్టల్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. షేరింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ స్టార్టింగ్ అయితే 4,500 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. ఫుడ్, బెడ్, ఇంటర్నెట్ ప్లస్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు స్టార్టింగ్ నుంచి. ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి. లేదా మీరు వచ్చి మీ సీనియర్స్ అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, తర్వాత లేదా ఎవరైనా హైదరాబాద్లో మీ రిలేటివ్స్ ఉంటే అప్ అండ్ డౌన్ చేయండి, బెటర్. ఇది మీరు 30 days తీసుకుంటే చాలండి, అంటే 1 monthకి తీసుకోండి. మిగతా 15 days ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైతే జాబ్ ప్లేస్మెంట్ ఇస్తున్నామో ఆ జాబ్ ప్లేస్మెంట్ దగ్గర ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ మీరు నియర్ బై తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ జాబ్ ఎక్కడో వచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ గూడ అండ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇలా డిస్టెన్స్ ఉంటాయి. ఇంకా జాబ్ యొక్క టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే షిఫ్ట్లు ఉంటాయండి. జనరల్ షిఫ్ట్ ఉంటుంది 9 AM to 6 PM. అలాగే ఫస్ట్ షిఫ్ట్ 7 AM to 2 PM. సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి మీకు 2 PM నుంచి 9 PM. నైట్ షిఫ్ట్ వచ్చేసరికి 10 PM నుంచి మార్నింగ్ 7 AM. ఇలాగా షిఫ్ట్ వైజ్ డ్యూటీలు ఉంటాయి. ఇక క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? క్లాస్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఆఫ్లైన్ ఉంది అండ్ ఆన్లైన్ కూడా ఉంది. ఆఫ్లైన్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 AM నుండి 9 AM ఒక బ్యాచ్ ఉంది అండ్ 10:30 AM to 5:30 PM వరకు ఒక బ్యాచ్ ఉంది. ఓకే, ఇది మిడిల్లో మీకు ఒక 2 hours బ్రేక్ టైం ఉంటుంది, లంచ్ బ్రేక్ టైం అనేది ఉంటుందండి మిడిల్లో. మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు ఏవైనా మీరు గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక థియరీ క్లాస్ ఉంటుంది అండ్ 3 PM to 5:30 PM ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ అనేవి నేను తీసుకుంటాను. మార్నింగ్ థియరీ క్లాసు మన ఇంతియాజ్ సార్ అనేది తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ వచ్చేసరికి మార్నింగ్ 7 AM to 8:30 AM అండ్ ఈవినింగ్ 6:30 PM to 8:30 PM. సార్ మరి ఆన్లైన్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎట్లా? అంతే కదా, హ్యాండ్స్ ఆన్ చేస్తేనే ప్రాక్టికల్స్ వస్తున్నాయి. ఆన్లైన్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి, ఎలా చేస్తారు? మీకు ఆన్లైన్ ట్రైనింగ్ ఏదైతే 45 days తీసుకుంటున్నారో 30 days అనేవి ఆన్లైన్లో ప్రాక్టికల్స్ చెప్తాం. మిగతా రిమైనింగ్ 15 daysలో మినిమం ఒక 1 week మీరు ఇక్కడికి ఆఫ్లైన్లో వచ్చినట్లయితే ప్రాక్టికల్స్ అన్ని నేర్పించి ఇంటర్వ్యూకి పంపిస్తాం. ఆన్లైన్లో కూడా చాలా మంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది ఉన్నారు. ఓకే, పేరు పామల సీతం ద్వారా, మా ఊరు శ్రీకాకుళం జిల్లా. నేను ఐటీఐ ఎలక్ట్రికల్ చదువుకున్నాను. ఎస్ఆర్ ఎలక్ట్రికల్లో 45 days ఆన్లైన్ క్లాసులు తీసుకున్నాను. ఎయిర్పోర్ట్లో హెచ్డి సైడ్ నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 1 week అయ్యింది. నా యొక్క శాలరీ 22,000 వస్తుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వర్కింగ్ మొత్తం కూడా నేను నేర్చుకున్నాను. ఆన్లైన్ క్లాసులు కూడా చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ ఎస్ఆర్ ఎలక్ట్రికల్. కంగ్రాచులేషన్స్ సీతం గారు. మెయిన్ ఇంకొక విషయం అండి, ఏ స్టూడెంట్కి కూడా మేము కాల్ చేయం. మీ యొక్క డాక్యుమెంట్స్ 10th class, బీటెక్ అయితే బీటెక్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, వొకేషనల్ ఈటీ అయితే వొకేషనల్ ఈటీ, నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్, ఏది అయితే అది డాక్యుమెంట్స్ మాకు పంపించండి. మీ 10th class మార్క్ లిస్టు, మీ క్వాలిఫికేషన్, మీ ఆధార్ కార్డు మాకు పంపించినట్లయితే మేము ఒక స్టూడెంట్ ఐడి నెంబర్ ఇస్తాం. మీరు ఇక్కడ జాయినింగ్ టైంలో ఐడి ఇస్తారు, డిజిటల్ ఐడి ఇస్తారు, మీరు క్లాస్కి ఎలా అవుతుంది. చాలా మంది ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి కూడా ఎక్కడెక్కడో ఏవేవో వర్క్ చేస్తున్నారు. దయచేసి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఫీల్డ్లోకి వచ్చి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ హ్యాపీగా సింపుల్గా చేసుకోండి. మేము మీకు సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో మీకు ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నాం. ఏమైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే డైరెక్ట్గా మా మొబైల్ నెంబర్కి 9154681593కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మా అడ్రస్, మన ట్రైనింగ్ సెంటర్ అడ్రస్ కోసం సికింద్రాబాద్ నుండి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ రీచ్ అయ్యాక లేదా ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ నుండి పిల్లర్ నెంబర్ A1021 ఆపోజిట్ ఉమేష్ చంద్ర సార్ స్టాచ్యూ పక్క నుండి మన బల్కంపేట వెళ్ళే లైన్లో యాక్సిస్ బ్యాంక్ తర్వాత మనకి అదే లైన్లో కెనరా బ్యాంక్ వస్తుంది. కెనరా బ్యాంక్ పక్కనే ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ బోర్డు కనిపిస్తుంది. ఇది సరళ అపార్ట్మెంట్స్. ఇది ఎంట్రన్స్, సరళ అపార్ట్మెంట్స్, ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మీకు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్ బోర్డు కనిపిస్తుంది. స్టార్టింగ్
దిస్ ఈజ్ రిసెప్షన్ రూమ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మనం 5 HP మోటార్ కన్నా తక్కువ ఉన్నదానికి దీన్ని వాడతాం మనం. మనకు 2 వైర్ ఒకటి పైన ఫ్యాన్ కూడా రెండు మనం ఇక్కడ వస్తుంది పోల్ నుంచి వచ్చి వైర్ ఇది ఎక్కువ లోడ్ ప్రతి గ్యాంగ్ బాక్స్ నుంచి లోడ్ హాఫ్ వైర్లు ఎంత దాంట్లో వస్తాయి 1 స్క్వేర్ వస్తాయి 1 స్క్వేర్ వాటేజ్ ఉంటాయి అంటే బిలో 10 వాట్స్ కింద ఉంటాయి 10 వాట్స్ 20 వాట్స్. ఇప్పుడు మనం థిక్నెస్ వైర్లు చదువుతున్నాం కదా 0.5 ఎంత వర్క్ పనిచేస్తుంది 480 వాట్స్ అని పనిచేస్తుంది 0.1 ఓకే. క్రింపింగ్ టూల్. క్రింపింగ్ టూల్ అంటే ఏదైతే మీరు లగ్ ఇన్స్టాలేషన్ చేశారో ఏదైతే లగ్ ఎంతవరకు ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే దీని సైజ్ ఎంత, వైర్ సైజ్ ఎంత, ఈ లగ్ అనేది ఇక్కడ 1.5 మెజర్ చేసి ఉంది కదా, కరెక్ట్ గా 1.5. And the Academy of Vast Shop Industry Electrical Training Award. థ్యాంక్ యూ. మీరు బీటెక్, ఐటీఐ, డిప్లొమా ఎలక్ట్రికల్ స్టూడెంట్సా? మీకు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వర్క్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. కేవలం 45 రోజుల్లో అన్ని ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ ప్రాక్టికల్స్, ప్లావ్ రిలే విత్ సెన్సార్ కనెక్షన్స్, డిఓఎల్ స్టార్టర్, స్టార్ డెల్టా స్టార్టర్, కంట్రోల్ అండ్ పవర్ ప్యానల్ వైరింగ్, హౌస్ అండ్ ఇండస్ట్రియల్ వైరింగ్, VFD ప్రోగ్రామింగ్ అండ్ కనెక్షన్స్, ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఇంకా అడ్వాన్స్డ్ ప్రాక్టికల్స్ అన్ని బేసిక్స్ నుంచి నేర్పించి 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. కోర్స్ ఫీజ్ బీటెక్ స్టూడెంట్స్ కి 22,000, ఐటీఐ, ఈటీ స్టూడెంట్స్ కి 16,000, డిప్లొమా స్టూడెంట్స్ కి 18,000 తీసుకుంటున్నారు. సాలరీ బీటెక్ స్టూడెంట్స్ కి 18,000 నుండి 23,000 రూపాయలు, ఐటీఐ స్టూడెంట్స్ కి 16,000 నుంచి 20,000 రూపాయలు, డిప్లొమా స్టూడెంట్స్ కి 17,000 నుంచి 22,000 రూపాయల వరకు ఇస్తున్నారు. 272 విద్యార్థులకి పైగా జాబ్ ప్లేస్మెంట్స్ పొందుకున్నారు. కొత్త బ్యాచ్ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడే కాల్ మరియు వాట్సాప్ చేయండి.